నెల్లూరు నగరపాలక సంస్థలో టెండర్ల రద్దు కోసం జూలై 2025లో 14 రోజుల పాటు పోరాటం జరిగింది. ఆ టెండర్లు రద్దు చేస్తున్నామని, సమ్మెకాలం జీతం ఇస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడున్న కమిషనర్ నందన్ గారు వీరందరూ కలిసి ఆ రోజు స్పష్టంగా హామీ ఇచ్చారు. పత్రికాముఖంగా, మీడియా ముఖంగా కార్మికుల సమక్షంలో సమ్మెకాలం జీతం ఇస్తామని. ఆ మాటను అమలు చేయలేదు. మరలా దానికి అమలు కోసం పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పోరాటం జరిగింది. ఈ పోరాట ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది సమ్మెకాలం జీతం ఇవ్వమని. ఈ సమ్మెకాలం జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కమిషనర్ గారిని కలిసి అర్జీ ఇచ్చాం. ఇప్పటికైనా సమ్మెకాలం జీతం వెంటనే వేయండి, ఇచ్చిన మాటని అమలు చేయండి, ఆ వాగ్దానం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని అమలు చేయమని కోరాం. అదేవిధంగా కార్మికులు నెలల తరబడి రోజు పనిచేసేటటువంటి ఆ జీతాలు పెండింగ్ ఉన్నాయి. అవి 4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు, అవి వేయలేదు. దీంతోపాటు మన మాస్టర్లలో అనేక రోజుల నుంచి అడుగుతున్నాం, ఏ మాస్టర్లో ఎంతమంది పని చేస్తున్నారు, రోజుకి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ వివరాలు, ఆ మాస్టర్ దగ్గర హాజరు పట్టిక, మాస్టర్లు కార్మికుల యొక్క పనిలో పారదర్శకత, అక్కడ పని మెరుగుదల, ఇవన్నీ అమలు అవ్వడానికి అవి చెప్పాం, అవి అమలు చేయలేదు. ఈరోజు నిధులు అంటున్నారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నది కింది స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అధికార పార్టీ కార్యకర్తలకి, ట్రాక్టర్ల పేరుతో, సిమెంట్ రోడ్లు తవ్వి గుంటల పేరుతో, చెట్లు నాటే పేరుతో కోట్ల రూపాయలు, ఒక నెలకి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు అనవసరంగా ట్రాక్టర్లకు పెట్టడం లేదా అని అడుగుతున్నాం. వెహికల్ షెడ్లో కార్పొరేషన్ వెహికల్స్ ఉన్నాయి, ఆటో నగర్లో ఉన్నాయి. 25 లక్షల నుంచి 30 లక్షలు పెడితే 30-40 వెహికల్స్ రన్నింగ్లోకి వస్తాయి. ట్రాక్టర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేషన్ వాహనాలని మూలన పెట్టి కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కార్పొరేషన్లో జనం పన్నుల రూపంలో కట్టిన డబ్బుని జనం మెడ మీద కత్తి పెట్టి మీరు కడతారా చస్తారా, మీ ఇల్లు ఏడవేయమంటారా, ఇటు దౌర్జన్యంగా ఒత్తిడి పెట్టి ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుల్ని, ఆ డబ్బుని, కార్మికుల శ్రమతో పోగైన డబ్బుని ఇటు కార్మికులకి, ఉద్యోగులకి, వాళ్ళ అవసరాలకి ఖర్చు పెట్టడం లేదు, ప్రజల అవసరాలకి ఖర్చు పెట్టడం లేదు. ఇది కరెక్ట్ కాదు, తీరు మారాలి. కార్మికులు, ఉద్యోగులకి అత్యంత ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వారి శ్రమతోనే ఈ సంపద అనేది, ఈ ఖజానా అనేది నిండుతుంది. కాబట్టి కార్మికులకి సమ్మెకాలం జీతం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కమిషనర్ గారిని కోరాం. దానికి అనుగుణంగా 1వ తారీఖు వేయకపోతే మరలా ఆందోళన చేపడతాం.